ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక వాక్య భాగము చదువుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాము. వాక్యములోని సత్యాన్ని మనము గ్రహించి దేవునికి మరింతగా దగ్గర అవుదాము. బైబిల్ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-51 వచనాలు నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందకి వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి యేసుక్రీస్తు దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో నుండి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగములో నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే, దేవాలయపు తెర. ఈ దేవాలయపు తెరను గూర్చి మీ మధ్య వాక్య పరిచయం చేయాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుతున్నాను. ఈ దేవాలయపు తెరను గూర్చి మనము తెలుసుకోవాలి అని అంటే, ప్రత్యక్షపు గుడారమును గూర్చి కొన్ని విషయాలు మొదట నేను తెలియజేస్తాను. ఈ ప్రత్యక్షపు గుడారమును గూర్చి కంప్లీట్గా మీకు వివరణ కావాలి అని అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. చేసుకున్నవారు కానీ ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్రత్యక్షపు గుడారము యొక్క వివరణ కంప్లీట్గా ఒక 20 వర్తమానాల వరకు మీకు లభిస్తాయి. అందులో ప్రత్యక్షపు గుడారమును గూర్చి ప్రతి వివరణ మీకు దొరుకుతుంది. అయినా ఈరోజు వాక్యము నిమిత్తము కొంచెం ఉపోద్ఘాతముగా ప్రత్యక్షపు గుడారమును గూర్చి మీతో మాట్లాడుతాను. ప్రత్యక్షపు గుడారములో ప్రథమముగా 3 భాగాలు కనబడుతున్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని కనబడుతుంది. ఆవరణములో బలిపీఠము, గంగాలము కనబడుతున్నాయి. పరిశుద్ధ స్థలములో దీపస్తంభము, రొట్టెల బల్ల, ధూపవేదిక అనే 3 మనకి కనబడుతున్నాయి. ఇక తర్వాత అతి పరిశుద్ధ స్థలము ఒకటి మనకు కనబడుతుంది. ఆ అతి పరిశుద్ధ స్థలములో మందసము, దాని మీద కరుణాపీఠము, కేరుబులతో ఉన్న కరుణాపీఠము కనబడుతున్నాయి. ఆ మందసము లోపల అహరోను చేతి కర్ర, మన్నా గల పాత్ర, ఈ యొక్క ఆజ్ఞలక పలకలు అందులో ఉన్నట్లు మనకి కనబడుతున్నాయి. ఈ ప్రత్యక్షపు గుడారము ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు అణువణువున క్రీస్తు ఛాయలు మనకి కనబడుతున్నాయి. ప్రత్యక్షపు గుడారములోనికి, ఆవరణలోనికి వెళ్ళాలంటే ఒక ద్వారం పెట్టమన్నాడు. ఆ ద్వారము క్రీస్తే. తర్వాత బలిపీఠం కనబడుతుంది. ఆ బలిపీఠము క్రీస్తే. తర్వాత గంగాలము కనబడుతుంది. ఆ గంగాలము క్రీస్తే. ఆ తర్వాత లోపలికి వెళ్తే దీపస్తంభములో, తర్వాత ధూపవేదికలోను, అదేవిధంగా రొట్టెల బలలోను కూడా క్రీస్తు ఛాయలు మనకి కనబడుతున్నాయి. పరిశుద్ధ స్థలములోని గాని అతి పరిశుద్ధ స్థలంలో గాని మొత్తం అంతా కూడా క్రీస్తు ఛాయలు మనకు ఆ ప్రత్యక్షపు గుడారములో కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ దేవాలయపు తెర ఏదైతే ఉందో అది ఎక్కడ ఉన్నది, ఎక్కడున్న తెర చిరిగింది అని అంటే, ఈ ప్రత్యక్షపు గుడారాల్లో కొన్ని తెరలైతే ఉన్నాయి. మనకి నిర్గమకాండము 26వ అధ్యాయాన్ని చదువుకుంటే తెరలను గూర్చిన వివరణ మనకు కనబడుతుంది.
అయితే ఈ తెర ఒక ప్రత్యేకత, చిరిగిపోయినటువంటి ఈ తెర యొక్క ప్రత్యేకత ఏంటో నేను చెప్తున్నాను, దయచేసి వినండి. పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచేదే ఈ దేవాలయపు తెర. దీనికి అడ్డ తెర అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఆ మాట మనం చదువుకుందాం, దయచేసి గమనించండి. నిర్గమకాండము 26వ అధ్యాయము, నిర్గమకాండము 26వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. ఆ అడ్డ తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డుతెర లోపలికి తేవలని. ఆ అడ్డుతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. చూడండి, ఇక్కడ ఏం కనబడుతుందంటే ఆ అడ్డుతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేసేది. ఈ ప్రత్యక్షపు గుడారము ఇశ్రాయేలీలు అరణ్య యాత్రల్లో దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ ప్రత్యక్షపు గుడారం నిర్మాణము ఎలా చేయాలో, ఏ మెటీరియల్తో చేయాలో, దానికి కావలసిన ధనము, సామాగ్రి, వెండి, బంగారము ఎవరెవరి దగ్గర నుంచి కలెక్ట్ చేయాలో అన్ని దేవుడు మోషేకు సీనాయి పర్వతం మీద తెలియజేశాడు. ఆ సీనాయి పర్వతం మీదే పదాజ్ఞలను గూర్చి తెలియజేశాడు. ఈ ప్రత్యక్షపు గుడారమును గూర్చి తెలియజేశాడు. ఇశ్రాయేలీలకు అవసరమైన జీవనోపాధి అయిన ఆజ్ఞలన్నిటిని గురించి కూడా ఆ సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకు తెలియజేశాడు. దేవుడు మోషేకు తెలియజేసిన తర్వాత దేవుడు చెప్పిన ప్రకారంగానే ప్రత్యక్షపు గుడార నిర్మాణము జరిగింది. ఈ ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఈ ప్రత్యక్షపు గుడారమును ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు ప్రయాణం అప్పుడు మోసుకొని వెళ్ళిపోవటానికి సులువుగా దేవుడు వాటిని నిర్మాణము చేయమని చెప్పాడు. అయితే ఈ ప్రత్యక్షపు గుడారము ఇశ్రాయేలీలు కనానులోనికి, యెహోషువ కాలములో కనానులోనికి అడుగుపెట్టిన తర్వాత ఈ ప్రత్యక్షపు గుడారమును దేవుడు మందిరముగా మలచటానికి దావీదు, సొలొమోనుల ద్వారా మందిరమును ఏర్పాటు చేశాడు. అప్పటికి కూడా ఈ అడ్డతెర ఉన్నది. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలమును వేరు చేసే అడ్డుతెరను అప్పటికి కూడా ఉపయోగించారు. ఈ అడ్డుతెర ఎలా ఉంటుంది అని అంటే దాని యొక్క థిక్నెస్ దాదాపు 3 నుంచి 4 అడుగుల థిక్నెస్ ఉంటుంది. థిక్నెస్ అంటే మీరు పరుపు చూడండి, కొంతమంది అడుగు ఎత్తు ఉంటాయి, కొంతమంది 2 అడుగుల ఎత్తు పరుపులు ఉంటాయి కదా. అలాగే ఇది 4 అడుగుల వెడల్పు కలిగిన థిక్నెస్తో ఉంటుంది. దీని మీద చాలా లేయర్స్తో క్లాతులు వేసి ఈ తెరను తయారు చేస్తారు. ఈ తెరకు చుట్టూ కూడా రింగులు పెట్టమన్నాడు. అవి బంగారపు రింగులతో ఉంటుంది. దానికి గొలుసులు కూడా ఉంటాయి. అంత బలమైనటువంటి తెర, అంత వెడల్పు, పొడుగు, తిక్కుగా ఉన్నటువంటి తెరను లాగి కట్టడానికి చుట్టూ కొక్కెళ్ళు ఉంటాయి అన్నమాట. అంటే లింకుల్లాగా ఉంటాయి. దానికి చైన్లు వేసి ఈ అతి పరిశుద్ధ స్థలానికి వేరుగా దానిని కట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ అడ్డుతెర ఏంటి? ఈ దేవాలయపు తెర ఇప్పుడు మనము దేన్ని పోల్చి మాట్లాడుకోవాలి? దీంట్లో నుంచి మనం నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, ఈ దేవాలయపు తెర యేసుక్రీస్తు యొక్క శరీరమునకు సాదృశ్యముగా ఉన్నది. దయచేసి ఆ మాటను మనము ధ్యానము చేద్దాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుదాము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచున్నది గనుకను. చూడండి ఈ మాటలు, ఆయన శరీరము అను తెర ద్వారా అంట.
ఆయన శరీరమును తెర ద్వారా అనంటే ఆ ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరిచినటువంటి ఆ అడ్డతెర, దేవాలయంలో ఉన్నటువంటి ఆ అడ్డతెర యేసు శరీరమునకు సాదృశ్యముగా ఉన్నది. యేసు శరీరమునకు సాదృశ్యముగా ఉన్న ఈ తెర మరొక దానికి కూడా సాదృశ్యముగా ఉన్నది. అదే ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక పాఠము. ఏంటా పాఠము అనంటే నిర్గమకాండము 26:33లో మనం ఏమి చదివామని అంటే అడ్డతెర అని చదివాము. అడ్డతెర అనంటే దేవుడిని కనబడకుండా అడ్డుపడుతున్నటువంటి తెర. కాబట్టి ఈ అడ్డతెర మళ్ళా దేనికి సాదృశ్యంగా ఉన్నదనంటే పాపములకు కూడా సాదృశ్యముగా ఉన్నది. ఇదే కొంచెం జాగ్రత్తగా మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఈ తెర యేసు శరీరమునకు సాదృశ్యమని బైబిల్లో మనకి వచనం దొరికింది, మనం నమ్ముతున్నాము, దాన్ని ధ్యానించాము. కానీ ఈ తెర పాపములకు సాదృశ్యమని బైబిల్లో మనకి ఎక్కడ రాయబడి ఉంది అని అంటే చిన్న లాజిక్ గా మనం మాట్లాడుకుందాం. దేవుణ్ణి కనబడకుండా మనలను అడ్డపరిచేది ఏమిటి అని అంటే బైబిల్లో యెషయా గ్రంథము 69వ అధ్యాయము మీరు చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము. రక్షింపనెరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననెరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకయున్నాడు. ఈ మాట చూడండి. దేవుని ముఖము మనకి కనబడకుండా అడ్డం వచ్చిందేంటి? పాపము. మరి అతి పరిశుద్ధ స్థలములో దేవుణ్ణి చూడకుండా అడ్డపరిచేది ఏమిటి? ఈ అడ్డుతెర. అందుకనే ఈ అడ్డుతెర పాపమునకు సాదృశ్యమున్నది. ఈ అడ్డుతెర యేసు శరీరమునకు కూడా సాదృశ్యంగా ఉన్నది. ఇది మనం ఎలా అనలైజ్ చేయాలి అని అంటే ఒక మాట మనం గమనించాలి. యేసు ప్రభువులో పాపము లేదు, పాపము లేని పరిశుద్ధుడు ఆయన. ఆయన జన్మములో గాని, ప్రవర్తనలో గాని, జీవన విధానములో గాని, సిలువలో మరణించేంత వరకు ఆయనలో పాపము లేదు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని బహిరంగంగా సవాలు చేసినటువంటి పరిశుద్ధుడు మన ప్రభు. అటువంటి పరిశుద్ధునికి పోలికగా ఈ తెర ఉన్నది. హెబ్రీ పత్రిక 10:51-52 వచనాలు మనం చదివాం. అదే తెర పాపములకు కూడా పోలికగా ఉండటాన్ని మనం ఎలా ధ్యానం చేయాలి అని అంటే ఒక వచనాన్ని మనం బైబిల్లో నుంచి జ్ఞాపకం చేసుకుందాము. చాలా ప్రాముఖ్యమైన వచనం అది. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మనం చూస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆ మాట చూడండి. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అనంటే మనందరి పాపాలు ఆయన మీద మోపటం జరిగింది. మనందరి దోషములు ఆయన మీద మోపటం జరిగినప్పుడు ఆ పాప భారము ఆయన భరించాడన్నమాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో 5వ వచనం. మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూడండి, అతని మీద మన పాపములు మోపబడ్డాయి.
అందుకనే ఈ అడ్డుతెర మన పాపములకును యేసు దేహమునకును పోలికగా ఉన్నది. అసలు అడ్డుతెరే కాదు, మొత్తం ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ప్రతి పరికరము, ప్రతి వస్తువు యేసు శరీరమునకు యేసుకు పోలికగా ఉన్నాయి. యేసు ప్రభు ఒక సందర్భంలో ఉంటాడు, ఈ దేవాలయమును మీరు పడగొడితే 3 దినములలో నేను దానిని కడుతానన్నాడు. అది ఆయన శరీరమును దేవాలయమును గూర్చి చెప్పాడని రాయబడి ఉంది. మరి దేవాలయము యేసు శరీరానికి పోలికైనప్పుడు దేవాలయములో ఒక తెర కూడా యేసు శరీరానికి పోలికగా మనము ఆలోచన చేయొచ్చు. ఈ తెర నడిమికి చిరిగిపోయింది, పైనుండి కిందకు చిరిగిపోయింది. ఎలా చిరిగిపోయింది అని అంటే కొంతమంది ఆలోచించవచ్చు, యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు భూకంపము కలిగింది, ఆ భూకంపానికి ఆ జోరు గాలికి తెర నడిమికి చిరిగిపోయిందని కొంతమంది చెప్పవచ్చు. మరి దేవాలయం ఎందుకు పడిపోలేదు భూకంపానికి? ఒక్క తెర మాత్రమే ఎందుకు చిరిగిపోయింది? అసలు ఆ తెర ఎన్ని గంటలకు చిరిగిపోయింది? ఎన్ని గంటలకు యేసు ప్రభు సిలువలో మరణించాడు? ఈ మాటలు మనం ఆలోచిస్తే ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. దయచేసి మనం ఆ మాట చూద్దాము. లూకా సువార్తకి వెళ్దాము. దయచేసి చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయములో 44వ వచనము. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకలు వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. చూడండి, 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది. ఎప్పటి నుంచి? 12 నుండి. అసలు యేసుక్రీస్తు ప్రభువుని తెల్లవారు 6 గంటలకు శిక్షకు అమలు చేసి అప్పగించేస్తే 9 గంటలకు సిలువ వేశారు. అంటే 6 నుండి 9 వరకు ఆయన సిలువను మోసుకుంటూ కలవరి కొండ మీదకి వచ్చాడు. 9 గంటల సమయంలో ఆయన సిలువ వేశారు. సిలువ మీదే 9 గంటల నుండి 3 గంటల వరకు ఉన్నాడు. అందుకే చాలా సంఘాల్లో గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఉదయం 9 నుండి 3 గంటల వరకు గుడ్ ఫ్రైడే ఆరాధన జరుపుకుంటారు. 12 గంటలప్పటి నుంచి దేశమంతటా చీకటైపోయింది. సరిగ్గా 3 అయ్యేసరికి యేసు ప్రభు చనిపోయాడు. ఇంకొక విషయం ఏంటంటే, యేసు ప్రభు సిలువ వేసిన ఆ దినము పస్కా వధించు దినము. యోహాను సువార్త 18వ అధ్యాయము 39. అయినను పస్కా పండుగలో నేనొకరిని మీకు విడుదల చేయుట వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. పిలాతు అడిగాడు, ఈరోజు పస్కా పండుగ కాబట్టి వదిలేద్దాం, ఒకరిని వదులుతాం కదా మనము. గాంధీ జయంతి రోజు మన ఇండియా జైల్లో ఒకరిని చీట్లేసి వదిలేసినట్లుగా ఇస్రాయేలీలు కూడా పస్కా పండుగ రోజు జైల్లో ఉన్నవాడిని ఒకరిని వదిలేస్తారు. అలాగే వదిలేద్దామా ఈయనంటే అక్కడ ఉన్నవారు, వద్దు, ఆయన్ని సిలువ వేయండి, అలా వదిలేయాలనుకుంటే బరబ్బాను మీరు వదిలేయండి అని కేకలు వేశారు. ఇంకా 19వ అధ్యాయం 14వ వచనంకి వస్తే, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును, అదిగో అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా. అంటే ఉదయం 6 గంటలకి జడ్జిమెంట్ చేసి ఇచ్చేశాడు అన్నమాట. అదే దినము పస్కా వధించు దినము. పస్కా పండుగ అంటే ఇశ్రాయేలీలలో అందరూ ఎక్కడుంటారో తెలుసా? దేవాలయం దగ్గర ఉంటారు. ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు ఒక పక్క, ఇటువైపు రోమా సామ్రాజ్యము ఇతన్ని శిక్ష విధిస్తూ ఉంది. ఇతడు ఒక పక్క సిలువను మోసుకుంటూ గొల్గొతా కొండ మీదకి యేసు ప్రభు వెళ్తున్నాడు. ఆయనను కొరడాలతో కొడుతున్నారు, ఆయన శరీరాన్ని చీలుస్తున్నారు. ఒక పక్క ప్రజలు పస్కా పండుగను ఆచరిస్తున్నారు. ఇశ్రాయేలీలకు ఒక ఆచరణ ఉన్నది. అదేంటంటే, పగలు 3 గంటలు వారు ప్రార్థన చేసుకునే సమయం. దేవాలయానికి వెళ్ళి పగలు 3 గంటలకి ప్రార్థన చేసుకుంటారన్నమాట.
మీరు చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చూసారా, అంటే పగలు 3 గంటలకు ప్రార్థన చేసే కాలం అది. అప్పుడే పేతురు యోహానులు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్లు మనం చదువుతున్నాం. ఇశ్రాయేలీలు కూడా ఆ సమయంలో ప్రార్థనకి వెళ్ళేవారు. ఆ సమయంలో ప్రార్థనకు వస్తున్నారు కాబట్టి దేవాలయం దగ్గర గుడ్డోలు, మోగోలు, కుంటోలు అడుక్కోవటానికి కూడా వచ్చేవారు. ఆ దేవాలయంలోనికి ప్రార్థనకు 3 గంటలకు అందరూ వెళ్తారు. అందులోకి ఆ రోజు పస్కా పండుగ. ఆ పస్కా వధించు దినమున ఆ 3 గంటల సమయంలో దేశములోని చాలా వరకు అందరూ ప్రార్థనలకు ఆ దేవాలయానికి వెళ్ళారు. ఒక పక్క యేసు ప్రభు శిలువ కార్యము, ఒక పక్క దేవాలయములో పండుగ జరుగుతుంది. రమారమి 3 గంటల సమయంలో యేసు శిలువలో ప్రాణం విడిచాడు. అదే సమయంలో దేవాలయం తెర తెగిపోయింది, చిరిగిపోయింది పైనుండి కింద వరకు. దేవుడే చించేశాడు. చినిగిపోగానే ఒక్కసారిగా ప్రజలకి దేవుడు కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. మందసం కనబడింది, కరుణాపీఠము కనబడింది, దేవుని వెలుగు కనబడింది. అంటే యేసు శిలువ మరణము ద్వారా, ఆయన శరీరము మన కొరకు అర్పించుట ద్వారా దేవదేవుని దర్శనము మనకి కలిగినది. అందుకే దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదండి, ఒక్క యేసు ప్రభువే చూశాడు. ఆయన మనకు చూపించాడు. ఆయన తండ్రి అని పిలవటం మనకి నేర్పించాడు. ఆయన శరీరమును తెర నలగగొట్టబడి, చీల్చబడి, ప్రాణముగా అర్పించబడినప్పుడు ఆ దేవదేవుని చేరుకునే మార్గము మనకు ఏర్పడింది. ఆ మార్గాన్నే హెబ్రీ పత్రికలో ఏమన్నాడంటే, నూతనమైనదియు జీవము గలదియు అను తన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగజేసింది. అసలు జీవము గాని నూతన మార్గము గాని యేసు శిలువ మరణము ద్వారా మనకు దొరికింది. దేవుణ్ణి డైరెక్ట్గా చూసే కృప దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనను మనం ఇప్పుడు చూస్తున్నామంటే ఎలా చూస్తున్నామో తెలుసా? అద్దములో చూసినట్లు చూస్తున్నామని అపోస్తుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ఆఖరి వచనములో తెలియజేశాడు. ఒకరోజు పరలోకములో కూడా ఆయనను మనం చూడబోతూ ఉన్నాము. ఆ చూడబోయే స్థితిని మనకు కలుగజేసినది మన పాపములను మోసుకుంటూ, మన పాపములను భరించి శిలువలో తన ప్రాణమును పెట్టిన తర్వాత పరలోకము ప్రత్యక్షపు గుడారముతో పోల్చబడింది. ఆ పరలోకానికి మనం వెళ్ళి దేవుణ్ణి చూడాలి అని అంటే అడ్డు తెర తెగిపోవాలి. అంటే మన పాపములు చినిగిపోవాలి, మన పాపములు మోస్తున్న యేసు శరీరము చేర్చబడాలి. అప్పుడు మనకి దేవదేవుని ప్రత్యక్షత కలుగుతుంది. దేవుణ్ణి చూసే మార్గము, దేవుణ్ణి చేరుకునే మార్గము, దేవునితో గడిపే మార్గము ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ద్వారానే. అందుకే నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు, నేనే మార్గము, సత్యము, జీవము అని ప్రభువు సెలవిచ్చాడు. అటువంటి జీవమైనటువంటి యేసు ప్రభువుని ఈనాడు ఎంతమంది తృణీకరిస్తున్నారు. అటువంటి జీవమైన యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించకుండగా, ఆ ప్రభువుని చేరకుండగా ఎన్ని దుర్బోధలు ఆటంకపరుస్తున్నాయో, ఎన్ని మతోన్మాద శక్తులు ఆటంకపరుస్తున్నారు. వాటన్నిటిని తెగించి, వాటన్నిటిని దాటుకొని ఎవరైతే యేసుని చేరుకోగలుగుతారో, ఎవరైతే యేసుని ప్రేమించగలుగుతారో, ప్రతి బంధకాల నుండి విడిపింపబడి ఎవరు యేసు దగ్గరికి రాగలుగుతారో వాళ్ళను యేసు తండ్రి యొద్దకు తీసుకుని వెళ్తాడు. వాళ్ళను యేసు పరలోకమునకు తీసుకుని వెళ్తాడు. కనుక ఆ దేవాలయపు తెరైన యేసు మన కొరకు సిలువలో నలిగిపోయి చేల్చబడ్డాడు. ఇది గమనించండి. యేసుని చూడాలనంటే సిలువను ఆశ్రయించకుండా యేసుని చూడలేము. సిలువను ఆశ్రయించకుండా దేవదేవుణ్ణి మనము చూడలేము. ఒక మాట నేను చెప్తున్నాను, దేవుణ్ణి చూడాలంటే మనకు పరిశుద్ధత ఉండాలి.
హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడలేరు. హెబ్రీ పత్రిక 12:14 రాయబడి ఉంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో మన పాపములు ఆయన ముఖమును మరుగుపరిచేయని రాయబడి ఉంది. కాబట్టి మనకు పరిశుద్ధత అవసరం. కొంతమంది పరిశుద్ధతకు ఒక డెఫినేషన్ చెప్తున్నారు. ఏంటంటే, నీ హృదయంలో ఎంత పాపపు ఆలోచనలైనా జరగని అది శరీరమందు రానివ్వకండి. శరీరమందు వచ్చినప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడని బైబిల్లో ఉంది. ఎందుకంటే 2వ కొరింథీ పత్రిక 5:10లో తీర్పు దినాన ఎవరు లెక్క అప్పు చెబుతారంటే శరీరముతో దేహముతో చేసిన క్రియలన్నిటికీ లెక్క అప్పు చెప్పుకోవాలి. అలాగే నీవు హృదయములో పరిశుద్ధత వద్దా? హృదయములో పరిశుద్ధత వద్దని కాదర్థము. హృదయ సిద్ధి కలిగిన వారు ధన్యులు అన్నాడు. యేసు ప్రభు గురించి పేతురు రాస్తూ ఏమన్నాడంటే, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ఆయన ఎలా పరిశుద్ధుడై ఉన్నాడు? హృదయములో అపవిత్రత ఉంది, కానీ దేహం ముందు చేయకుంటున్నాడా? కాదు కదా. ఆయన స్వభావమే పరిశుద్ధత. ఆ స్వభావము నీవు నేను ధరించుకోవటానికి ప్రయత్నించాలి. అంతేగాని పరిశుద్ధతకు డెఫినేషన్స్ చెప్పకండి. పరిశుద్ధత ముందు హృదయమందు ప్రారంభమై హృదయములో స్థిరపరచబడితేనే శరీరమందు పాపము చేయకుండా కాపాడుకోగలుగుతాం. ఆ పరిశుద్ధతను మనకిచ్చేది యేసు ప్రభు. ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన జీవము, ఆయనే మన కీర్తి. అది మనకు అనుగ్రహించుట కొరకే దేవాలయపు తెర పైనుండి కింద వరకు చినిగిపోయినట్లుగా మన కొరకు సిలువలో నలిగిపోయిన ప్రభువు మన ప్రభువు. ఆయనను ఆరాధించి ఆయన చేత మేలులు పొందుకుందాము. దేవుని రాజ్యమునకు అర్హులుగా మనము మలచబడదాము. దేవుడిచ్చిన ఈ వర్తమానము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవగు నా ప్రియ దేవా, సర్వాధికారి, జీవాధిపతి యేసు ప్రభు, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. మా పాపముల కొరకు సిలువలో నలిగి వేలాడిన దేవా, నీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నా. మా విజ్ఞాపనలు మీ పాద సన్నిధికి చేర్చుకుని మమ్మలను బలపరచమని యేసు మీ నామమును బట్టి స్తుతిస్తున్నా. కనికరము చూపమని, కృప చూపమని వేడుకుంటున్నా. మయా, ఈ యొక్క వర్తమానమును దీవించి అనేకులకి వర్తమానము చేరునట్లు, వారి హృదయాలు కడగబడినట్లు, మీ వైపు తిరుగునట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ.